గంభీరమైన కంఠంతో, అభినయ సామర్థ్యంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ విశిష్ట స్థానాన్ని ఏర్పరచుకున్న నటుడు కొంగర జగ్గయ్య. కథానాయకత్రయంలో ఒకరిగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తరువాత ఎన్నదగిన నటుడిగా పేరు తెచ్చుకున్న జగ్గయ్యను ఎరిగిన వారంతా బహుముఖ ప్రజ్ఞాశాలి అని కీర్తిస్తారు. విద్యావేత్తగా, కవిగా, చిత్రకారుడిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఇలా తన ప్రతిభను బహుముఖాలుగా విస్తరించిన ఈ ప్రతిభాశాలి జీవిత విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. నటన, సాహిత్యం ఇవి రెండు జగ్గయ్యకి పిత్రార్జితాలు అని చెప్పాలి. 1926 డిసెంబర్ 31న తెనాలి సమీప గ్రామమైన మోరంపూడిలో పుట్టారు జగ్గయ్య. ఆయన తండ్రి కొంగర సీతారామయ్య తెనాలిలో సీతారామ విలాస సభ నిర్వహిస్తూ తద్వారా ఆంధ్ర నాటక కళ విస్తరించడానికి పునాదులు వేశారు. ఆయనకి నాటక సమాజంతో పాటు థియేటర్ కూడా ఉండడంతో హేమాహేమీల ప్రదర్శించే నాటకాలను చిన్న వయసులోనే చూసే అవకాశం జగ్గయ్యకి కలిగింది. ఒక్కడే కొడుకు కావడంతో చాలా గారాబంగా పెరిగారు. ఇంటి నిండా పురాణ గ్రంథాలు, కావ్యాలు, ప్రబంధాలు ఉండడంతో కాలక్షేపం కోసం వాటిని చదవడం ప్రారంభించిన జగ్గయ్య ఇక వాటిని వదలలేకపోయారు. చదివిన సాహిత్య ప్రభావంతో 11వ ఏటనే తొలిసారిగా పద్యం రాశారు. అలాగే 12వ ఏట తొలిసారి ముఖానికి రంగు వేసుకుని దుగ్గిరాల స్కూల్లో లవకుశ హిందీ నాటకంలో నటించారు. అందరూ మెచ్చుకోవడంతో హిందీ, ఇంగ్లీష్, తెలుగు నాటకాలు ప్రదర్శించేవారు. జగ్గయ్య మంచి చిత్రకారుడు కూడా. చిన్నతనంలోనే బొమ్మలు వేసేవారు. వాళ్ల డ్రాయింగ్ మాస్టర్ ప్రోత్సాహంతో జిల్లా ఆర్ట్ ఎగ్జిబిషన్ లో పాల్గొని బహుమతి గెలుచుకున్నారు. చాలా కాలం పెయింటింగ్స్ వేశారు. కానీ ఆ తర్వాత ఆసక్తి సన్నగిల్లి బొమ్మలకు దూరం అయ్యారు జగ్గయ్య. 1942లో గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో ఇంటర్మీడియట్ లో చేరారు. ఆ 2 సంవత్సరాలు నాటకాలను పక్కన పెట్టి సాహిత్య కృషి చేశారు. 1944లో అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు శాఖకు కార్యదర్శి అయ్యారు. ఆ రోజుల్లోనే గుంటూరు నుంచి శోభ అనే రాతపత్రికను తన సంపాదకత్వంలో నడిపారు. ఇంటర్ పూర్తి కాగానే దేశాభిమాని దినపత్రికలో సహాయ సంపాదకుడిగా చేరారు జగ్గయ్య. ఏడాది పాటు అక్కడే పనిచేసి మళ్లీ బిఏలో చేరారు. అప్పుడే అదే కాలేజీలో ఎన్టీఆర్ కూడా చేరడంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. తర్వాతి కాలంలో వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ గా పనిచేసిన వల్లభాజోషుల శివరాం అప్పుడు వీరి కాలేజీలో ఫిజిక్స్ శాఖలో పనిచేస్తుండేవారు. వీరంతా కలిసి నాటకాలు ఆడేవారు. బిఏ పూర్తి అయిన తరువాత దుగ్గిరాల హైస్కూల్లో హిస్టరీ అసిస్టెంట్ గా ఓ ఏడాది పాటు ఉద్యోగం చేశారు జగ్గయ్య. ఆ తర్వాత విజయవాడలో ఎన్టీఆర్ ను మళ్లీ కలిశారు. ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన నేషనల్ ఆర్ట్ థియేటర్లో జగ్గయ్య కూడా చేరారు. అంతా కలిసి నాటకాలు ఆడుతుండేవారు. 1948లో ఎన్టీఆర్, జగ్గయ్య తదితరులు ఆంధ్ర నాటక కళా పరిషత్ నాటిక పోటీల్లో చేసిన పాపం నాటిక ప్రదర్శించి ప్రథమ బహుమతి పొందారు. ఈ పరిషత్తులోనే తెలంగాణ పేరుతో ఏకపాత్రాభినయం చేసి ఉత్తమ నటుడిగా బహుమతి అందుకున్నారు జగ్గయ్య. 1948లోనే ఢిల్లీ ఆల్ ఇండియా రేడియోలో ఆయనకు ఉద్యోగం వచ్చింది. లాంగ్వేజ్ సబ్ ఎడిటర్, న్యూస్ రీడర్ ఉద్యోగం. అది మంచి అవకాశం, వదులుకోవద్దు అని శ్రేయోభిలాషులు చెప్పడంతో చలో ఢిల్లీ అనుకుని బయలుదేరారు. ఆల్ ఇండియా రేడియో తెలుగులో వార్తలు చదువుతున్నది కొంగర జగ్గయ్య అని గంభీరమైన స్వరంతో ఆయన వార్తలు చదువుతుంటే జనం రేడియో చుట్టూ చేరేవారు. ఢిల్లీ వెళ్లినా నాటకాలకు దూరం కాలేదు. ఎక్కువగా ఇంగ్లీష్ నాటకాలు ప్రదర్శించేవారు. సెలవుల్లో విజయవాడ వచ్చినప్పుడు అరుణోదయ సంస్థ ద్వారా నాటకాలు ప్రదర్శించేవారు జగ్గయ్య. ఈయన ప్రదర్శించిన బలిదానం నాటకంలో
అపర్ణగా సావిత్రి నటించారు. 1951 చివరి దాకా ఢిల్లీలోనే ఉన్నారు జగ్గయ్య. దర్శకుడు గోపీచంద్ ఆయనకు స్నేహితుడు కావడంతో పేరంటాల చిత్రంలో అవకాశం ఇచ్చారు. మేకప్ టెస్ట్ చేసిన తరువాత హీరోయిన్ కృష్ణవేణి పక్కన మరీ లేతగా కనిపించడంతో ఆ అవకాశం మిస్ అయింది. ఆ తర్వాత ప్రియురాలు చిత్రంలో అవకాశం ఇచ్చారు గోపీచంద్. ఆరంభంలో అపజయాలు ఎదురైనా బిఎన్ రెడ్డి రూపొందించిన బంగారు పాప చిత్రంతో జగ్గయ్యకు గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఏఎన్ఆర్ నటించిన అర్ధాంగి, దొంగరాముడు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఇంటికి దీపం ఇల్లాలే, గుడిగంటలు చిత్రాలు సైతం జగ్గయ్యకు మంచి పాత్రలు తెచ్చిపెట్టాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ చిత్రాల్లో సైడ్ హీరోగా నటిస్తూనే ముద్దుబిడ్డ, ఉయ్యాల జంపాల, ఎమ్మెల్యే, ఈడు జోడు తదితర చిత్రాల్లో హీరోగా నటించారు జగ్గయ్య. ఆయన నటించి నిర్మించిన పదండి ముందుకు చిత్రం కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమా చివరిలో వినిపించే మంచికి కాలం తీరిందా పాటను జగ్గయ్య రాయడం విశేషం. అప్పటికి ప్రఖ్యాత హిందీ గాయకుడు మహమ్మద్ రఫీ ఈ పాట పాడారు. రఫీ పాడిన తొలి తెలుగు పాట ఇదే కావడం విశేషం. జగపతి ఆర్ట్ పిక్చర్స్ వారి తొలి చిత్రం అన్నపూర్ణలో జగ్గయ్య హీరోగా నటించారు, జమున హీరోయిన్. ఆ తర్వాత జగపతి సంస్థ ఏఎన్ఆర్ హీరోగా నటించిన అన్ని చిత్రాల్లో జగ్గయ్య కీలక పాత్రలు పోషించారు. ఎన్టీఆర్ సొంత చిత్రాల్లో కూడా జగ్గయ్య ముఖ్య పాత్రలు పోషించారు. వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు చిత్రంలో మిత్రులుగా నటించడం ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకున్నారు. బంగారు పాప చిత్రం కోసం అగ్రిమెంట్ మీద సంతకం చేసిన కొన్ని రోజులకే జగ్గయ్యను వెతుక్కుంటూ మరో మంచి అవకాశం వచ్చింది. జూపిటర్ సంస్థ ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన మనోహర చిత్రాన్ని పూర్ణ సంస్థ తెలుగులో డబ్ చేయాలని నిర్ణయించింది. ఈ చిత్రంలోని తమిళ నటులకు తెలుగు నటులతో డబ్బింగ్ చెప్పించాలని అనుకుని శివాజీ గణేశన్ కు జగ్గయ్యతో డబ్బింగ్ చెప్పించారు. ఆయన చెప్పిన విధానం ఎంతో మందిని ఆకట్టుకుంది. అప్పటి నుంచి ఎన్నో చిత్రాలకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. శివాజీ అభినయానికి జగ్గయ్య కంచు కంఠంకు జోడీ కుదిరి అనేక చిత్రాలు తెలుగువారిని ఆకట్టుకున్నాయి. రాజ్యసభకు నామినేట్ అయిన సినీ ప్రముఖులు ఉన్నారు, కానీ ప్రజలతో ఎన్నుకోబడి లోక్సభకు వెళ్లిన తొలి నటుడు భారతదేశంలోనే జగ్గయ్య మాత్రమే. 1967లో ఆయన ఒంగోలు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు సినీ ప్రముఖులు ఆయనకు ప్రచారం చేసి గెలిపించారు. అయితే ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నప్పుడు ఎంతో మంది ఆయన్నే విమర్శించారు. తనకు ఉన్నంత రాజకీయ పరిజ్ఞానం ఎన్టీఆర్ కు అప్పట్లో లేకపోయినా తన మిత్రుడు రాజకీయాల్లో రాణిస్తాడనే నమ్మకం జగ్గయ్యకు ఉండేది. 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యాక దీక్షాదక్షుడు మా సోదరుడు అని ప్రశంసించారు జగ్గయ్య. 1967లో ఢిల్లీ అంతర్జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం జగ్గయ్యను కళా వాచస్పతి బిరుదుతో సత్కరించింది. 1991లో తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. 1992లో పద్మభూషణ్ పురస్కారం పొందారు. భారతీయ భాషల్లో ఎవరూ చేయని ప్రయత్నం జగ్గయ్య చేశారు. రాజకీయాల్లో విశేష అనుభవం కలిగిన ఆయన రాజకీయ విజ్ఞానం కోసం పేరుతో పుస్తకం రాశారు. జగ్గయ్యకు 2 కొడుకులు, 2 కూతుళ్లు. వాళ్లు ఎవరూ చిత్ర పరిశ్రమలో లేరు. ఆయనకు 3 మనవళ్లు. వారికి కూడా సినిమాలు అంటే ఆసక్తి లేకపోవడంతో చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.